టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సెమీఫైనల్ దశలో జరిగిన మొదటి నాకౌట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో భారీ ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లపై అసాధారణ ప్రదర్శనతో విజయాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ రోజు మ్యాచ్ సమయానికి పూర్తిగా అలసిపోయినట్లు కనిపించింది. ఆటగాళ్లు అందరూ కూడా ఎమోషనల్ గా బాగా నీరసించిపోయారు. ఈ ఎఫెక్ట్ మ్యాచ్ పై పడింది. ఈ మ్యాచ్ కు ముందు మరొక రోజు విశ్రాంతి దొరికి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరింత మంచి ప్రదర్శన ఇచ్చి ఉండేది. అయితే రషీద్ ఖాన్ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ టోర్నీలో కనబరిచిన ప్రదర్శన చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ ను చిన్న జట్టుగా ఎవరూ కూడా పరిగణించారు. ఇక దక్షిణాఫ్రికా వైపు నుండి ఆలోచిస్తే ఆ జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టడం ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు 1992 నుండి ఇప్పటి వరకు 7 సార్లు సెమీఫైనల్స్ దశ నుండి ఇంటిముఖం పట్టింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దక్షిణాఫ్రికా జట్టు తమ మొత్తం క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా ప్రపంచ కప్ ఫైనల్ కు చేరలేదు. ఎంతో పాత జట్టు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరకపోవడం చాలా మంది క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. చాలా సందర్భాల్లో సెమీఫైనల్స్ నుండి నిష్క్రమించడం, ఒక్కసారి కూడా ఫైనల్స్ కు చేరలేకపోవడం కారణంగా దక్షిణాఫ్రికాకు చోకర్స్ అనే బిరుదు కూడా వచ్చింది. కీలక సమయాల్లో దక్షిణాఫ్రికా జట్టు చాలాసార్లు తడబడింది. కానీ ఈసారి మాత్రం అటువంటి తప్పులేమీ చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తు చేసి చోకర్స్ అనే బిరుదును చెరిపేసి దక్షిణాఫ్రికా జట్టు సగర్వంగా ఫైనల్స్ లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అలా 2024 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాకు ఫైనల్స్ చేరే కరువు తీరింది. ఆ జట్టు ఫైనల్ కల నెరవేరింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నమెంట్ లో వరుసగా 8 విజయాలు నమోదు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు దక్షిణాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్, రబాడా పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు దడ పుట్టించారు. మొదటి ఓవర్లోనే అద్భుత ఫామ్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రెహ్మనుల్లా గర్బాజ్ ను మార్కో జాన్సన్ 0 పరుగులకు అవుట్ చేశాడు. అక్కడి నుండి మొదలైన ఆఫ్ఘనిస్తాన్ పతనం ఆ తర్వాత కూడా ఎక్కడా ఆగకుండా 56 పరుగుల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 2 పరుగులకు, వన్ డౌన్ బ్యాట్స్మెన్ గుల్బర్దీన్ 9 పరుగులకు పెవిలియన్ చేరారు. 4వ స్థానంలో వచ్చిన అజ్మతుల్లా 10 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇతడే హైయెస్ట్ స్కోరర్. దీన్ని బట్టి ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ ఎంత ఘోరంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఏ స్థాయిలో అసాధారణ ప్రదర్శన చేశారో కూడా మనకు అర్థమవుతుంది. అజ్మతుల్లా మినహా మిగతా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఏ ఒక్కరూ కూడా డబుల్ డిజిట్ స్కోరుకు చేరుకోలేకపోయారు. మెరుపులు మెరిపించే సత్తా ఉన్న రషీద్ ఖాన్ 8 పరుగులకు, మిడిల్ ఆర్డర్ లో భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న నబీ 0 పరుగులకు అవుట్ అయ్యారు. ఇలా బ్యాటర్లందరూ వరుస పెట్టి అవుట్ అవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 11.5 ఓవర్లకే ఆలౌట్ అయ్యి 56 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్స్ లో మార్కో జాన్సన్ 3 ఓవర్లకు గాను 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మరో బౌలర్ షంసీ 1.5 ఓవర్లకు గాను 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ టైలెండర్ల భరతం పట్టాడు. మిగతా బౌలర్స్ లో రబాడా, నాడ్జ్ చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు 7 వికెట్లు దక్కించుకోగా స్పిన్నర్లు 3 వికెట్లు పడగొట్టారు. అలా దక్షిణాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించి ఆఫ్ఘనిస్తాన్ ను ఎత్తి అవతల పారేశారు. 57 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజ్లక్ ఫరూకీ డీకాక్ ను 5 పరుగులకే అవుట్ చేసి ఆరంభంలో కొద్దిగా టెన్షన్ పెట్టాడు. కానీ లక్ష్యం చాలా చిన్నదిగా ఉండడంతో మరో ఓపెనర్ రీజా హెన్రిక్స్ అలానే మార్కరం ఆ తర్వాత ఎక్కడా తడబడకుండా అద్భుత బ్యాటింగ్ తో దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. మొన్నటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఘోరమైన ప్రదర్శన చేసిన హెన్రిక్స్ ఈ రోజు మ్యాచ్ లో మాత్రం 25 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచి ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసినందుకు ఈ రోజు మ్యాచ్ లో కొద్దిగా న్యాయం చేశాడు. ఇక మార్కరం అతనికి అండగా నిలబడుతూ 21 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి 8.5 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా సహాయపడ్డారు. లక్ష్యం చిన్నదిగా ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఎవరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అలా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు మంచి విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.